పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. 11వ జ్యోతిర్లింగమైనటువంటి రామేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. మనకి దక్షిణాదిలో మల్లికార్జునుడు ఎంత విశేషం ఉందో, శివుడికి మల్లికార్జునుడు అనే నామం ఎంత విశేషంగా ఉందో, శివలింగాల్ని మల్లికార్జునుడు అనే నామంతో ఎంత ఇదిగా పిలుస్తామో, అలాగే రామేశ్వరుడు అనే పేరు కూడా అంతగా ప్రసిద్ధి చెందింది దక్షిణాదిలో. అలా ఈ దక్షిణాదిలో తమిళనాడుకి వెళ్ళేప్పటికీ ఆ శివుడి యొక్క శివలింగాల్ని రామేశ్వర లింగం అని పిలిచేది కూడా చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. ఇక ఇది వస్తే ఈ రామేశ్వర లింగం తామ్రపర్ణ నది తీరంన అంటే సముద్రానికి దగ్గరలో రాముడు సేతు నిర్మాణం చేయటానికి ముందు శివుని లింగాన్ని సైకతంతో శివలింగాన్ని చేసి శివుడిని ఆరాధన చేసుకుని అప్పుడు సేతు నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇది మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. రాముడు పెద్ద శివభక్తుడు. శివుని ఆరాధన ఆయనకి ఇష్టం. శివుడు ఆయనకి ఇష్టమైనటువంటి దైవం. ఆయన అరణ్యవాసంలో కూడా ప్రతినిత్యం పార్థివలింగాన్ని చేసుకుని శివుడికి అర్చన అభిషేకాలు చేసుకుని తర్వాత మరలా ఆ లింగాన్ని నీళ్ళల్లో కలిపేసేవాడు. ఇలా ప్రతినిత్యం చేస్తూనే ఉండేవాడు. ఇలా ఒకసారి ఇలా ప్రతినిత్యం శివారాధన చేస్తూనే ఉండేవాడు. సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు ఈయన దుఃఖంలో బాధపడుతూ రాముడు చాలా విచలితుడై విరహయోగంతో బాధపడుతూ సీతమ్మ కనపడలేదని దుఃఖిస్తూ ఉంటే అగస్త్య మహర్షి వస్తాడు. అక్కడ వచ్చి ఆయనకి విరజా దీక్ష అని ఒక దీక్షని కూడా ఇస్తాడు. ఆ దీక్షని అవలంబించు శివారాధన చేస్తూ ఉండడంతో నిత్యం శివుడు కూడా రాముడి దగ్గరికి వచ్చి తత్వోపదేశం చేస్తాడు. ఆయనకి తర్వాత ఇంకా అనేక రకమైనటువంటి శత్రు సంహారం చేయటానికి అనేక రకమైనటువంటి ఆయుధాలు కూడా ఇస్తాడు. ఆ శివుడు చెప్పినటువంటి ఆయనకు ఉపదేశం, శివుడు చేసినటువంటి ఉపదేశం శివగీతలాగా ఎంతో ప్రసిద్ధి చెందింది. రాముడు శివుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం అన్నమాట. అది తులసి రామాయణంలో కూడా ఉంటుంది. మనకి వాల్మీకి రామాయణంలో కనపడదు, ఎందుకంటే అది కావ్యం కదా, ఇది పురాణం, దానికి సంబంధించింది. సో శివగీతని ఆయనకి తత్వాన్ని బోధిస్తాడు. అదేంటండి నారాయణుడి కదా శివుడు బోధించాలంటే ఈయన ఇక్కడ మానవుడిగా వచ్చాడు, మానవుడిగానే నడుచుకుంటున్నాడు కాబట్టి బోధించాలి. సో శివుడు బోధించి ఆయనకి అనేక రకాలైనటువంటి ఆయుధాలు కూడా ఇస్తాడు. అవన్నీ తీసుకుని మరలా సీతాన్వేషణ కార్యక్రమం చేస్తాడు. ఇంకా మధ్యలో కదంతా మనకు తెలిసిందే, సుగ్రీవుడిని కలవడం, వాలిని సంహరించడం, ఇదంతా. సో అమ్మవారిని వెతకడం కోసం అని చెప్పి హనుమ సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చినాక రావణ సంహారం కోసం బయలుదేరే ముందు సముద్రంలో సేతు నిర్మాణం చేయాలని అనుకుంటాడు. అందుకని అక్కడ ఈయన ముందుగా శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని అక్కడంతా ఇసుకతో కూడినటువంటి మట్టి సైకత పార్థివలింగాన్ని చేసుకుని శివునికి ఆరాధన చేసుకుంటాడు. అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆ శివ ఆరాధన చేసుకుని శివుని ఆశీస్సులతో రాక్షస సంహారానికి వెళ్ళి విజయాన్ని పొందాలనేటువంటి కోరిక రాముడిది. ఆ ఉద్దేశంగానే ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని ఇచ్చేస్తాడు. చాలామంది లేదు, రావణ సంహారం చేసిన తర్వాత ఆయన రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన సంహరించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది, పోగొట్టుకోవడం కోసమని ఈ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశారు అని చెప్తారు. కాదండి, అది అబద్ధం. ఆయన క్షత్రియుడు, రాజు యొక్క పనేంటి? అసురులని, ప్రజలను హింసించే వారందరినీ సంహరించటం. ఈయన క్షత్రియ ధర్మంగా రావణాసురుని చంపాడు కాబట్టి, సంహరించాడు కాబట్టి ఈయనకేమి బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకో. అదీ కాక ఈయన సేతు నిర్మాణానికి ముందే చేశాడు. ఆ విషయం వాల్మీకి రామాయణంలో ఉంది. సీతమ్మ రావణ సంహారం అయిపోయినాక సీతమ్మను తీసుకెళ్లేటప్పుడు అందరూ కలిసి అయోధ్యకు పయనమై వెళ్ళేటప్పుడు పుష్పక విమానంలో నుంచి చూపిస్తాడు. అదిగో సీతా చూడు, నేను ఇక్కడ ఈ సేతు నిర్మాణం చేయటానికి ముందు శివలింగ ప్రతిష్ఠ చేసి పూజ చేశాను అని చెప్తాడు. ఆమె సీతమ్మ వారికి చెప్తారు. ఇంకా విషయానికి వచ్చేద్దాం. ఎప్పుడైతే రాముడు ఈ పార్థివ సైకత లింగాన్ని చేసి అర్చనలు అన్నీ చేస్తూ ఉంటే ఆయన పూజకి ఆరాధనకి మెచ్చి శివుడు వచ్చి నీకేం కావాలయ్యా, నువ్వంటూ ఎప్పుడు ఏమి కోరుకోవు, నువ్వు ఏదన్నా కోరుకున్నావంటే అది లోకక్షేమం కోరించే ఉంటుంది, ఇప్పుడు ఏం క్షేమం కోరి నన్ను ఆరాధన చేసావు, ఏం కావాలి నీకు అని అడిగాడు అనమాట. మహాత్మా రాజు, ఆయనకి రాజు అనే ఒక లక్షణమే కాదు, రాముడికి
తనది అనేది ఏది తనకు అక్కర్లేదు. ఆయన ఏం చేసినా ప్రజల క్షేమం, తన చుట్టూ ఉన్నవాళ్ళ క్షేమంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. అందుకని ఆయనకేమీ కోరికలు లేవు. తన వీరత్వంతో ఇటు రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చుకోగలడు. కానీ ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం మంచిది కదా, క్షేమం కూడా కదా. ఆ విధంగా శివుని కోసం ఆరాధన చేశారు. సో శివుడు, నేను నీకేమన్నా ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా నిస్వార్థంగా నువ్వు చేసేటువంటి పని నాకు నచ్చింది, నేను నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అంటాడు. అయితే మీరు నాకు ఏదన్నా ఇవ్వాలి అని అనుకుంటే నేను ఇక్కడ సైకత పార్థివ లింగాన్ని చేసి ఏ లింగం అయితే అర్చన చేస్తున్నానో అక్కడ నువ్వు జ్యోతిర్లింగంగా ఉండిపో స్వామి అని అన్నాడు. శివుడు ఎంతో సంతోషించి, నిస్వార్థంగా ఉండేటువంటి నీ కోరికను నాకు ఎప్పుడు తీర్చడం ఇష్టం అని చెప్పి ఆయన అక్కడ నీ పేరు మీదే ఉంటానని కూడా చెప్పి శివుడు రామేశ్వర జ్యోతిర్లింగంగా అక్కడ ఉండిపోయాడు. సరే, రావణ సంహారం అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఈ దేవతలు ఏం చేశారంటే, అసలు రామేశ్వరం అంటే అర్థం ఏంటి, దాని గురించి తెలుసుకుందామని విష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి రామేశ్వరం అంటే అర్థం ఏంటి, రాముడికి ఈశ్వరుడా లేకపోతే ఏంటి అని అడిగారు. అంటే ఆయన నవ్వుకుంటా, అవును, రాముడికి ఈశ్వరుడు ఎవరైతే ఉంటారో ఆయనే రామేశ్వరుడు అన్నాడు. రాముడికి ఈశ్వరుడు ఎవడు? శివుడు. ఆయనకి ఇష్టం ఆయనే కదా, రాముడికి శివుడు అంటే ఇష్టం. సరే, ఈయన ఇలా చెప్తున్నాడని వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి రామేశ్వర అంటే అర్థం ఏంటంటే, ఈశ్వరుడికి ఎవడైతే ప్రియమో అతను ఈయనకి ఈశ్వరుడు, అందుకని అక్కడ రామేశ్వరుడు. ఈశ్వరుడికి ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు? రాముడు. శివుడికి ప్రియమైనటువంటి వాడే కదా రాముడు, అందుకే ఆయన అక్కడ రామేశ్వరుడు అన్నారు. వీళ్ళిద్దరూ ఆయనంటే ఈయన, ఈయనంటే ఆయన చెప్తున్నారు. ఇలా కాదు, అసలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదామని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే బ్రహ్మ చెప్పాడు, రాముడు ఈశ్వరుడు ఇద్దరు ఎక్కడైతే ఉన్నారో అది రామేశ్వర క్షేత్రం అయ్యా అన్నారు. సో ఆయన చెప్పగానే వీళ్ళకి సమాధానం అర్థమైపోయి ఇంకా వెళ్ళిపోతే మళ్ళీ స్వామి దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి రాముడి ద్వారా ప్రతిష్ఠించి నీవు అక్కడ జ్యోతిర్లింగంగా వెలిసినటువంటి ఆ రామేశ్వర లింగం యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగితే, ఆ లింగాన్ని, శివలింగాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ దర్శించడం కూడా ఎలా, గంగాజలాన్ని తీసుకువచ్చి, కాశీలో ఉన్నటువంటి కాశీ గంగాజలాన్ని తీసుకువచ్చి నా రామేశ్వర లింగానికి అభిషేకం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది, ముక్తి ప్రసాదిస్తాను అని చెప్పాడనమాట ఆయన. అందుకనే మనకి కాశీ యాత్ర పూర్తవ్వాలంటే కాశీలో ఆ పరమేశ్వరుని దర్శించుకుని కాశీలో ఉన్నటువంటి గంగాజలాన్ని తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసి రామేశ్వరంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకెళ్ళి కాశీ గంగా నదిలో కలిపితేనే కాశీ యాత్ర పూర్తయినట్లు అని చెప్తారు. ఎందుకంటే శివుడికి కూడా ప్రీతికరమైనటువంటిది, కాశీ ఆయనకి మహా ప్రీతికరమైనటువంటిది కదా, గంగా ఇద్దరికీ సంబంధించినటువంటిది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ మొత్తం యాత్ర చేస్తేనే మనకి కాశీ యాత్ర పూర్తయినట్లు. అటు కాశీలో ఉన్నటువంటి స్వామి దర్శనము, ఇటు రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించినటువంటి శివుడి యొక్క దర్శనం, ఇద్దరు స్వాముల, ఇద్దరిలో రెండు చోట్ల ఉన్నది ఒకటే స్వామిని, కానీ రెండు దర్శనాలు, రెండు క్షేత్రాలు చూసి పుణ్యం మూట కట్టుకోవడం కోసమని స్వామి చేసినటువంటి ప్రయత్నం అన్నమాట ఇది. విధంగా ఈ రామేశ్వరాన్ని మనం ఎప్పుడు దర్శించుకున్నా, సో ముందుగా కాశీ వెళ్ళి తర్వాత రామేశ్వరం వచ్చి మళ్ళీ రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళడంతో మనకి కాశీ యాత్ర పూర్తవుతుంది. అలాగే కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో పాటు ఇలా ఇక్కడ ఉన్నటువంటి రాముడు ప్రతిష్ఠించినటువంటి రాముడు ఈశ్వరి ఇద్దరు యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తూ ఉంటుంది. ఇది రామేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత, విశిష్టత. ఇంతటితో రామేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత పూర్తయింది. మరొక జ్యోతిర్లింగంతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.